అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? రాజకీయం అంటే యాక్చువల్గా నాకైతే అప్పట్లో అసలు రాజకీయం అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఒక టైంలో ఇంజనీరింగ్ కాలేజీ అంతా కట్టిన తర్వాత కొంతమంది రాజకీయంగా అది ఇది అని చెప్పడం జరిగింది. కాకపోతే నేను అప్పుడు నాకు రావాలని లేదని కూడా నేను చెప్పాను అనమాట. అనుకోకుండా ఈ రాజశేఖర రెడ్డి గారు మామూలుగా పథకాలు పెట్టడం, మంచి పథకాలు పెట్టడం అవన్నీ చూసి దానికి ముందు నేను పోయి రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు కొంతమంది నన్ను పోయి జాయిన్ అవ్వదు ఇదని అడగటం జరిగింది. అప్పుడు పోయి నేను టికెట్ అడగటం జరిగింది అనమాట. కాకపోతే అప్పటికే 2008 అనమాట. అప్పటికే ఇక్కడ టికెట్ అంతా కూడా కన్ఫర్మ్ చేసేస్తున్నాము విష్ణువర్ధన్ రెడ్డి గారికి అని అప్పుడు చెప్పారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు సరే అని అనుకోకుండా మా పార్ట్నర్ ఉన్నాడు, వాళ్ళకి మిత్రా గారు పరిచయం అనమాట, ఫ్యామిలీ రిలేషన్ అనమాట. అట్టా మాకు పరిచయం అవటం, ఆయన వచ్చి అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టడం, ఆడ పరిచయం చేయటం, అక్కడ నేను పోవటం కావటం జరిగింది అనుకోకుండా. అది యాక్చువల్గా నాకైతే అసలు రాజకీయ సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ జెడ్పీడీసీ అంటే వాళ్ళ పరిమితులు ఏంటి అవి కూడా నాకు తెలియదు. యాక్చువల్గా ఎప్పుడు నేను రాజకీయాలు ఉన్నోడిని కాదు కాబట్టి నాకు రాజకీయాలు ఈ విధంగా ఉంటాయని కూడా తెలియదు. కాబట్టి అప్పుడు పోవటం అనుకోకుండా చిరంజీవి గారితో కలవటం, ఆయన ఓకే అని చెప్పటం, ఆ విధంగా నేను రాజకీయాలు కావటం జరిగింది. అంటే 2009 ఎలక్షన్స్ నేను కంటెస్ట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు నాకు అరౌండ్ 30,000 ఓట్స్ రావడం జరిగింది. తర్వాత 2009 ఎలక్షన్స్లో రాజశేఖర్ గారు విన్ అవ్వటం, తర్వాత అనుకోని పరిస్థితిలో ఆయన మరణం సంభవించటం, దానికి ముందు చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్కు కలపాలి అని ప్రతిపాదన ప్రారంభించి దాంట్లో పోయేదానికి ఇది చేస్తామంటే అప్పుడు నేను సరే ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కొడుకుతో జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలని నిశ్చయించుకుని నేను చిరంజీవి గారితో చెప్పేసి, ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా బాగుండేది నాతో. మామూలుగా ఆయనతో ఎలా ఉండేదండి రిలేషన్? మీతో మాట్లాడేవారు? నాతో చాలా బాగా మాట్లాడేవారు చిరంజీవి గారు కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా నన్నైతే బాగా పేరు పెట్టి పిలుస్తా ఫ్రెండ్లీగా బాగా ఉండేవాడు. మాట్లాడుతున్నారా అంటే నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక ఎప్పుడు అతన్ని మీట్ కాలేదు. ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా మాట్లాడిస్తాడు, నేను మాట్లాడతాను. ఎందుకంటే మాకు మనస్పతి నేను చెప్పి వచ్చాను, చాలా బాగా చూసుకున్నాడు నన్ను, ఆయనకి బాగా ఇష్టం కూడా. కాబట్టి మాకు వంగి ఆయన పార్టీ కాంగ్రెస్కు కలుపుతున్నాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉందాము, ఎందుకంటే రాజశేఖర్ గారి కొడుకు, ఆయన ఎంతో బాగా చేశాడు రాజశేఖర్ గారు. విశ్వాసంతో మేము జగన్ అన్న నమ్ముకుని వచ్చాం. జగన్ అన్న కూడా నా మీద ఇమ్మీడియట్గా చేయని వెంటనే నా మీద నమ్మకంతో ఎమ్మెల్సీ లోకల్ బాడీస్గా నాకు సీట్ ఇచ్చాడు అనమాట. ఇచ్చినప్పుడు కూడా మేము మా పార్టీకి అప్పటి లోకల్ బాడీగా ఏం లేవు సీట్లు కూడా, అయినా కూడా 4 ఓట్లు వచ్చింటే మేము విన్ అయ్యి ఉండేవాళ్ళం. అది అన్ఎక్స్పెక్టెడ్గా మిస్ అయ్యాము. తర్వాత మరి ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయమంటాం, 2014లో మరి పోటీ చేయటం, సీటుగా గెలవటం జరిగిందన్నమాట. ఇది నా రాజకీయ ఎంట్రీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తెలియాలి అంటే అక్కడే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.